ఓం శాంతి. జనవరి 15వ తారీఖు 2024 ప్రాతః మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్ర ఎంతో తప్పనిసరి. ఇదే ముఖ్యమైన సబ్జెక్టు. ఈ యోగబలము ద్వారా మీరు సేవాదారులుగా, గుణవంతులుగా అవ్వగలరు. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ యోగమునైతే నేర్చుకుంటారో ఇదే అన్నింటికన్నా అతీతమైన యోగము. అది ఎలా? జవాబు: ఈరోజు వరకు ఏ యోగమునైతే నేర్చుకుంటూ లేక నేర్పిస్తూ వచ్చారో ఆ యోగము మనుషులతో జోడింపబడింది. కానీ ఇప్పుడు మనం నిరాకారునితో యోగాన్ని జోడిస్తాము. నిరాకార ఆత్మ, నిరాకార తండ్రిని స్మృతి చేయడం ఇది అన్నింటికన్నా అతీతమైన విషయము. ప్రపంచములో ఎవరైనా భగవంతుణ్ణి స్మృతి చేసినా కానీ పరిచయం లేకుండా చేస్తారు. కర్తవ్యము గురించి తెలియకుండా ఎవరినైనా స్మృతి చేయడం అనేది భక్తి. జ్ఞానవంతులైన పిల్లలు పరిచయ సహితంగా స్మృతి చేస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలకు మొట్టమొదట తండ్రి పరిచయం లభించింది. పసిబిడ్డ జన్మించగానే మొట్టమొదట వారికి తల్లిదండ్రుల పరిచయం లభిస్తుంది. మీలో కూడా నెంబరువారు పురుషార్థం అనుసారంగా రచయిత అయిన తండ్రి పరిచయము లభించిన వారు ఉన్నారు. ఉన్నతోన్నతమైన వారు తండ్రేనని, వారి మహిమనే తెలియజేయాలని కూడా పిల్లలకు తెలుసు. శివాయ నమః అని మహిమ చేస్తారు. బ్రహ్మాయ నమః, విష్ణు నమః అన్నది శోభించదు. శివాయ నమః అన్నది శోభిస్తుంది. బ్రహ్మదేవతాయ నమః, విష్ణుదేవతాయ నమః అన్న పదాలు శోభిస్తాయి. వారిని దేవతలని అనాల్సి ఉంటుంది. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. ఎవరైనా వచ్చినప్పుడు మొట్టమొదట తండ్రి మహిమను తప్పకుండా తెలియజేయాలి. వారు సుప్రీం తండ్రి. తండ్రి మహిమను ఎలా వినిపించాలి అన్నది పిల్లలు మర్చిపోతారు. వారు సుప్రీం తండ్రి, టీచర్, అలాగే సద్గురువు కూడా అన్నది మొట్టమొదట అర్థం చేయించాలి. ముగ్గురిని స్మృతి చేయాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే 3 రూపాలలోనూ శివబాబానే స్మృతి చేయాలి. ఈ విధంగా తప్పకుండా స్మృతి చేయాల్సి ఉంటుంది. మీకు తండ్రి మహిమ గురించి తెలుసు. అందుకే కదా మహిమ చేస్తారు. వారైతే ఉన్నతోన్నతుడైన తండ్రి, రాయి రప్పలలో ఉన్నట్లుగా చెప్తారు. మనుషులలో కూడా ఉన్నట్లుగా చెప్తారు. కానీ మనుష్య తనువులో కూడా ఎల్లప్పుడూ ఉండలేరు. వారు కేవలం అప్పుగా తీసుకుంటారు. నేను ఇతడి తనువును ఆధారంగా తీసుకుంటానని వారు స్వయంగా చెప్తారు. కావున తండ్రి సత్యమైన వారు అన్న మొదటి విషయాన్ని పక్కా చేయాలి. వారే సత్యనారాయణ కథను వినిపిస్తారు. నరుని నుండి నారాయణునిగా సత్యమైన తండ్రి తయారు చేశారు. సత్యయుగములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. వారెలా తయారయ్యారు? ఎవరు తయారు చేశారు? కథను ఎప్పుడు వినిపించారు? రాజయోగాన్ని ఎప్పుడు నేర్పించారు?
ఇవన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మిగిలిన యోగాలన్నీ మనుషులతో చేసేవి. మనుషుల యోగము నిరాకారునితో ఉండటమనేది జరగదు. అది కూడా పరిచయముతో పాటు యోగం ఉండడం అనేది జరగదు. ఈ రోజుల్లో శివునితో యోగము జోడిస్తారు, పూజ చేస్తారు. కానీ వారి గురించి ఎవరికీ తెలీదు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా సాకార ప్రపంచములో ఉంటారన్నది కూడా అర్థం చేసుకోరు. తికమకలో ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ మొట్టమొదట సత్యయుగములో ఉండాలని భావిస్తారు. ఒకవేళ సత్యయుగములో ప్రజాపిత బ్రహ్మ ఉన్నట్లయితే మళ్ళీ సూక్ష్మవతనంలో వారిని ఎందుకు చూపించారు? దాని అర్థాన్ని తెలుసుకోరు. ఈ సాకార బ్రహ్మ కర్మబంధనంలో ఉన్నారు. ఆ సూక్ష్మ బ్రహ్మ కర్మాతీతంగా ఉన్నారు. ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. జ్ఞానమిచ్చేవారు ఒక్క తండ్రే. వారెప్పుడైతే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడే మీరు ఇతరులకు వినిపిస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వడం చాలా సహజము. అల్ఫ్ గురించే అర్థం చేయించాలి. వీరు సర్వాత్మల అనంతమైన తండ్రి. ఎవరికైనా పరిచయము ఇవ్వడంలో ఏ కష్టమూ లేదు. ఇది చాలా సహజము. కానీ నిశ్చయము లేదు. అభ్యాసము లేదు అంటే ఎవరికీ అర్థం చేయించలేరు. ఎవరికైనా జ్ఞానం ఇవ్వడం లేదు అంటే అజ్ఞానులని అర్థము. జ్ఞానం లేకపోతే అది భక్తి అయినట్లు కదా. దేహాభిమానము ఉంది. దేహీ అభిమానులలోనే జ్ఞానం ఉంటుంది. నేను ఆత్మను, నా తండ్రి పరమపిత పరమాత్మ. వారే తండ్రి, టీచర్, సద్గురువు కూడా. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు కదా. తండ్రి ప్రజాపిత బ్రహ్మ యొక్క కర్తవ్యం గురించి కూడా తెలియజేశారు. అలాగే తమ కార్యము గురించి కూడా తెలియజేశారు. మనుషులైతే శివుణ్ణి మరియు శంకరుణ్ణి కలిపి ఒకటిగా చేసేశారు. శంకరుడు కన్ను తెరిచినప్పుడు వినాశనం జరిగిందని అంటారు. ఇప్పుడు వినాశనం అనేది బాంబుల ద్వారా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరుగుతుంది. శివశంకర్ మహదేవ్ అని అంటారు. ఈ చిత్రము యథార్థమైనదేమీ కాదు. ఇవన్నీ భక్తి మార్గపు చిత్రాలు. అక్కడ ఇటువంటి విషయమేదీ లేదు. ప్రజాపిత బ్రహ్మ కూడా దేహధారి. ఎంత లెక్కలేనంతమంది పిల్లలున్నారు. కావున ఈ చిత్రాలన్నీ పూజ కొరకే ఉన్నాయి. తండ్రి అర్థం చేయించారు, ఇతను వ్యక్తమైనవారు, వారు అవ్యక్తమైనవారు. ఎప్పుడైతే అవ్యక్తమవుతారో అప్పుడు ఫరిష్తాగా అవుతారు. మూలవతనము, సూక్ష్మవతనము రెండు తప్పకుండా ఉన్నాయి. సూక్ష్మవతనంలోకి కూడా వెళ్తారు. తండ్రి అర్థం చేయించారు, మానవునిగా ఉన్న ప్రజాపిత బ్రహ్మయే ఫరిష్తాగా అవుతారు. మళ్ళీ అందులో రాజ్యం గురించి కూడా చూపించారు. ఆ తర్వాత వీరు రాజ్యం చేస్తారు. సూక్ష్మవతనము చిత్రము లేకపోతే అర్థం చేయించడం కష్టమవుతుంది. వాస్తవానికి విష్ణువు యొక్క చతుర్భుజుని రూపము కూడా లేదు. ఇవి భక్తి మార్గపు చిత్రాలు. తండ్రి అర్థం చేయిస్తారు,
ఆత్మయే పతితము నుండి పావనంగా అవ్వాలి. పవిత్రంగా అయ్యి తన ధామములోకి వెళ్ళిపోతుంది. ఆత్మలు నిరాకారి ప్రపంచములో ఉంటాయి. సాకారమైన వారు ఇక్కడ ఉన్నారు. ఇకపోతే సూక్ష్మవతనానికి సంబంధించి ముఖ్యమైన కథ ఏమీ లేదు. సూక్ష్మవతనపు రహస్యము కూడా తండ్రి ఇప్పుడే అర్థం చేయిస్తారు. కావున మూలవతనము, సూక్ష్మవతనము, ఆ తర్వాత స్థూలవతనము ఉంటుంది. కావున మొదట అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. భక్తి మార్గంలో కూడా తండ్రిని ఓ భగవంతుడా, ఓ ప్రభు అని అంటారు. కానీ కేవలం వారి గురించి తెలీదు. ఎల్లప్పుడూ శివపరమాత్మాయ నమః అని అంటారు. కానీ శివదేవతాయ నమః అని అనరు. బ్రహ్మదేవత అని అంటారు. శివుణ్ణి పరమపిత పరమాత్మ అనే అంటారు. శివదేవత అని ఎప్పుడూ అనరు. శివ పరమాత్మ అనే అంటారు. మరి వారిని సర్వవ్యాపి అని ఏమైనా అనగలరా? పతితులను పావనంగా తయారు చేసే కర్తవ్యం చేయాలంటే రాయి రప్పల్లోకి వెళ్ళి ఏమైనా చేస్తారా? దీనినే ఘోర అంధకారమని అంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. యథా యథా హి ధర్మస్య అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇది ఎవరి నింద? వారేమో శ్లోకాన్ని వినిపించిన తర్వాత అర్థం చెప్తారు. పిల్లలైన మీరు అక్కడికి వెళ్ళి చూడాలి. మేము దీని అర్థాన్ని వివరిస్తామని చెప్పాలి. అప్పుడు వెంటనే కూర్చొని వినిపించాలి. వీరు బీకేలని వారేమీ వెంటనే అర్థం చేసుకోరు. తెల్ల వస్త్రాలు ధరించినా కానీ ముద్ర ఏమైనా వేయబడి ఉందా? మీరు ఎక్కడికైనా వెళ్ళి వినవచ్చు మరియు దీని అర్థము చెప్పండని అడగవచ్చు. వారేం చెప్తారో చూడండి. మిగిలిన ఈ చిత్రాలన్నీ విస్తారంగా అర్థం చేసుకోవాల్సినవి. అపారమైన జ్ఞానము ఉంది. సాగరాన్ని సిరాగా చేసిన అంతము ఉండదు. తిరిగి సెకండులో చెప్పాల్సిన విషయాన్ని కూడా వినిపించారు. కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆ అనంతమైన తండ్రే స్వర్గరచయిత. వారి పిల్లలమైన మనమందరము సోదరులము. మరి మనకు కూడా తప్పకుండా స్వర్గరాజ్యం ఉండాలి. కానీ అది అందరికీ లభించదు. తండ్రి భారత్లోనే వస్తారు మరియు భారతవాసులే స్వర్గవాసులుగా అవుతారు. మిగిలిన వారు రావడమే చివర్లో వస్తారు. ఇది చాలా సహజము. కానీ అర్థం చేసుకోరు. బాబాకైతే ఆశ్చర్యమనిపిస్తుంది. ఒకానొక రోజు వేశ్యలు మొదలైన వారు కూడా వచ్చి వింటారు. చివర్లో వచ్చేవారు చురుకుగా ఉంటారు. అక్కడికి కూడా ఎవరైనా వెళ్ళి సేవ చేయవచ్చు. చాలామందికి సిగ్గుగా అనిపిస్తుంది. దేహాభిమానం ఎంతగానో ఉంది. బాబా అంటారు, వేశ్యలకు కూడా అర్థం చేయించాలి. భారత్ పేరును వారే కింద పడేశారు. ఇందులో ముఖ్యంగా యోగ బలము కావాలి. ఇప్పుడు పూర్తిగా పతితులుగా ఉన్నారు. పావనులుగా అయ్యేందుకు స్మృతి యాత్ర చేయాలి. ఇప్పుడు ఆ స్మృతి బలము కాస్త తక్కువగా ఉంది. కొందరిలో జ్ఞానముంది, కానీ స్మృతి తక్కువగా ఉంది. ఇది కష్టమైన సబ్జెక్టు. ఇందులో ఎప్పుడైతే పాస్ అవుతారో
అప్పుడు వేశ్యల ఉద్ధరణ చేయగలుగుతారు. మంచి మంచి అనుభవీ మాతలు వెళ్ళి అర్థం చేయించాలి. కన్యలకైతే అనుభవం లేదు, మాతలు అర్థం చేయించవచ్చు. తండ్రి అంటారు, పవిత్రంగా అయినట్లయితే విశ్వాధిపతులుగా అవుతారు. ప్రపంచమే శివాలయముగా అవుతుంది. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది. ఇప్పుడు పవిత్రంగా అవుతాము అన్న ప్రతిజ్ఞను చేయమని తండ్రి చెప్తున్నారని వారికి కూడా అర్థం చేయించండి. ఇటువంటి పతితులను పావనంగా తయారు చేసే ఖడ్గము చాలా పదునైనదిగా ఉండాలి. అందుకు కాస్త ఆలస్యమున్నట్లుగా ఉంది. అర్థం చేయించడంలో కూడా నెంబరు వారుగా ఉన్నారు. సెంటర్లో ఉంటారు. అందరూ ఏకరసంగా లేరు అని బాబాకు తెలుసు. సేవ కోసం ఎవరైతే వెళ్తారో వారిలో రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. కావున మొదట ఎవరికైనా అర్థం చేయించినప్పుడు తండ్రి పరిచయాన్ని మాత్రమే ఇవ్వండి. తండ్రి మహిమనే చేయండి. ఇన్ని గుణాలు తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ ఉండవు. వారే గుణవంతులుగా తయారు చేస్తారు. తండ్రే సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడిది సంగమ యుగము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. ఆత్మలైన మీకు కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ శరీరము ఆత్మదేనని అర్థం చేయిస్తారు. ఎవరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారన్నది ముఖం ద్వారా తెలుస్తుంది. ఎవరైనా మూడీగా ఉంటే వారి ముఖమంతా మారిపోతుంది. ఆత్మగా భావిస్తూ కూర్చున్నట్లయితే ముఖము కూడా బాగుంటుంది. ఇది కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. గృహస్థంలో ఉండేవారు అంతగా సంతోషంలో ఉండలేరు. ఎందుకంటే వ్యాపార వ్యవహారాలతో కూడిన పనులు ఉంటాయి. పూర్తి అభ్యాసము చేసినప్పుడు నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ దృఢంగా ఉంటారు. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఎంతగా ఆత్మ యోగములో ఉంటుందో అంతగా పావనంగా అవుతుంది. సత్యయుగములో మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు సంగమములో మీరు నవ్వుతూ ఆహ్లాదంగా ఉంటారు. అనంతమైన తండ్రి లభించారు. ఇంకేం కావాలి? తండ్రిపై బలిహారం అవ్వాలి. షావుకార్లు ఎవరో అరుదుగా వెలువడతారు. పేదవారికే ఇది లభిస్తుంది. డ్రామాయే ఈ విధంగా తయారై ఉంది. నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. కోట్లల్లో ఏ ఒక్కరో విజయమాలలోని మణులుగా అవుతారు. ఇకపోతే ప్రజలైతే నెంబరు వారుగా తయారవ్వాల్సిందే. ఎంత లెక్కలేనంత మంది తయారవుతారు. షావుకార్లు, పేదవారు అందరూ ఉంటారు. ఇక్కడ పూర్తి రాజధాని స్థాపన అవుతుంది. మిగిలిన వారంతా తమ తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మీ ఆహార పానీయాలు కూడా బాగుండాలి. నేను ఫలానా వస్తువును తినాలి అన్న ఆశను మీరెప్పుడూ పెట్టుకోకూడదు. ఈ ఆశలు ఇక్కడ ఉంటాయి. వానప్రస్థుల యొక్క ఎన్నో పెద్ద పెద్ద ఆశ్రమాలను బాబా చూశారు. వారు చాలా శాంతిగా ఉంటారు.
ఇక్కడ ఈ అనంతమైన విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు. వేశ్యలు, గణికలు కూడా ఎటువంటి వారు వస్తారంటే వారు మీకన్నా చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. చాలా ఫస్ట్ క్లాస్ అయిన పాటలను పాడతారు. వాటిని వినడంతోనే సంతోషపు పాదరసము ఎక్కిపోతుంది. ఎప్పుడైతే ఇలా పడిపోయిన వారికి మీరు అర్థం చేయించి శ్రేష్టంగా తయారు చేస్తారో అప్పుడు మీ పేరు కూడా ఎంతో ఉన్నతిలోకి వెళ్తుంది. వీరు వేశ్యలను కూడా ఇంత ఉన్నతంగా తయారు చేస్తారని అంటారు. వారు స్వయంగా మేము శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ మేము దేవతలుగా, క్షత్రియులుగా అవుతామని అంటారు. వారేమైనా ఉన్నతిని పొందుతారా లేదా అని బాబా ప్రతి ఒక్కరి గురించి అర్థం చేసుకోగలరు. చివర్లో వచ్చేవారు వారికన్నా ముందుకు వెళ్ళిపోతారు. మున్ముందు మీరు అన్నీ చూస్తారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. కొత్త పిల్లలు సేవలో ఎంతగా గెంతులు వేస్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते. धारण కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, పతితులను పావనంగా తయారు చేసే సేవను చేయండి. గణికులకు, వేశ్యలకు జ్ఞానాన్ని ఇవ్వండి. పడిపోయిన వారిని నిలబెట్టండి, వారిని ఉద్ధరించండి. అప్పుడు పేరు ప్రఖ్యాతమవుతుంది. 2వ పాయింట్, స్వయం యొక్క దృష్టిని పవిత్రంగా తయారు చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ నేనొక ఆత్మను, ఆత్మతోనే మాట్లాడుతున్నానని ప్రాక్టీస్ చేయండి. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే పావనంగా అవుతారు. వరదానము: అనాది స్వరూపపు స్మృతి ద్వారా సంతుష్టతను అనుభవము చేసే మరియు చేయించే సంతుష్టమణి భవ. వివరణ: మీ అనాది మరియు ఆది స్వరూపాన్ని స్మృతిలోకి తీసుకురండి మరియు అదే స్మృతి స్వరూపములో స్థితులైనట్లయితే స్వయము కూడా స్వయముతో సంతుష్టులుగా ఉంటారు మరియు ఇతరులకు కూడా సంతుష్టతా విశేషతను అనుభవం చేయించగలుగుతారు. అసంతుష్టతకు కారణము అప్రాప్తి. పొందాల్సిందేదో పొందేశాను అన్నది మీ స్లోగన్. తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనగా వారసత్వానికి అధికారులుగా అవ్వడము. ఇటువంటి అధికారి ఆత్మలు సదా నిండుగా సంతుష్టమణులుగా ఉంటారు. స్లోగన్: తండ్రి సమానంగా అయ్యేందుకు అర్థం చేసుకోవడము, కోరుకోవడము మరియు చెయ్యడము, ఈ మూడింటి యొక్క సమానత ఉండాలి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: వరదాని రూపము ద్వారా సేవ చేసేందుకై ముందుగా స్వయంలో శుద్ధ సంకల్పాలను ధారణ చేయండి. మొత్తము రోజంతా శుద్ధ సంకల్పాల సాగరపు అలలలో తేలియాడుతూ ఉండండి మరియు ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో శుద్ధ సంకల్పాల సాగరపు లోతులలోకి వెళ్ళి సైలెన్స్ స్వరూపులుగా అయిపోండి. మీ ఈ డీప్ సైలెన్స్ స్థితి వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది మరియు మీరు స్వయాన్ని డబల్ లైట్ ఫరిష్తాగా అనుభవము చేస్తారు. ఓం శాంతి.